హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద అయితే అర్హులైన వారికి 50,000 నుంచి ₹1,00,000 వరకు చిన్న చిన్న బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఏ విధంగా ఏం డాక్యుమెంట్స్ ఉండాలి, అప్లై చేసుకున్న ప్రతి ఒక్క మహిళకి అనేది కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందా లేదా, అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి మన ఛానల్లో అయితే చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అయితే డైలీ అప్డేట్స్ అనేది అక్కడి నుంచి రావడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డుకి 100% మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలి. అలాగే పాన్ కార్డు కూడా ఉండాలి. పాన్ కార్డ్కి వచ్చేసి ఆధార్ లింక్ అయితే కంపల్సరీ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలండి. దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్, క్యాష్ టు ఇన్కమ్ అయితే కంపల్సరీ అనేసి కూడా అడుగుతున్నారు. ఈ 3-4 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అప్లికేషన్ చేసుకునే విధానం అయితే మీరు గూగుల్కి వెళ్ళేసిన తర్వాత TGOB MMS అని టైప్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ అనేది ఇట్లా ఉంటుంది. ఈ ప్రాసెస్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నదిగా ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది కూడా ఇందిరమ్మ మహిళా యోజన దాని గురించి 2025 నెక్స్ట్ 26 వరకు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్ టైప్ చూసుకుంటే ఇండివిజువల్ పెట్టుకోవాలి. దాని తర్వాత 1 టైమ్ గ్రామ్ అనేది కదా, ఇది అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్కీమ్ అనేది ఉంటుంది. మనకు ఒకటే ఆప్షన్ ఉంది, అది ఇందిరమ్మ మైనార్టీ గారిని, దానికి సంబంధించింది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనిట్ అంటే మీరు ఏం షాప్ పెట్టాలనుకుంటున్నారు, ఇక్కడ ఏం షాప్ పెట్టాలనుకుంటున్నారు. టైలరింగ్ ఉంది, బ్యూటీ పార్లర్ ఉంది, నెక్స్ట్ రోడ్ సైడ్ బిజినెస్ కొన్ని ఉన్నాయి, కొన్ని మన షాప్ పర్పస్ కొన్ని ఉన్నాయి. ఇలా అనేది జిరాక్స్ షాపులు, జెరీ, మగ్గం వర్క్ ఇవన్నీ ఉన్నది. మీకైతే ఇందులో మీ ఏది అనుకూలంగా ఉండి మీకు ఏది సెట్ అవుతుందో చూసేసి దాన్ని అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని గో అని క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీ మండలం, తర్వాత మీ గ్రామ పంచాయతీ ఏది వస్తుంది అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. మీకు అనేది 50,000 అయితే ఈ టైలరింగ్ అండ్ బోటెక్ అయితే మనకు వర్తించడం అయితే జరుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే అంత మ్యాండేటరీ కాదు, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మీరు ఏమన్నా వికలాంగుడితనం ఉంటే మాత్రం ఇక్కడ SR నో అనేసి కూడా చూసుకోవచ్చు. మీ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, తండ్రి పేరు అయితే తండ్రి పేరు. ఓన్లీ స్త్రీలకి మాత్రమే ఇది అర్హులండి. ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రూరల్ అర్బన్ అది మీకు ఏ తరపున ఉంటుందో మీ ఏరియా అది అనేది కూడా క్లిక్ చేసుకోవాలి మీరు. అలాగే స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముస్లిం క్యాండిడేట్స్ ఉంది, హిందూ అయితే లేదు. ఇందులో మైనారిటీ సంబంధించింది కాబట్టి ముస్లిమ్స్ ఉంటుంది. దాని విధంగా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మ్యాండేటరీ కాదని ఇచ్చేసారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ అడుగుతుంది. ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు సంవత్సరానికి ఆదాయం ఎంత ఉంటుంది అనేది కూడా మీరు వేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అనేది రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీరు ప్రస్తుతానికి ఏం పని చేస్తున్నారో, అగ్రికల్చర్ లేబరా, ఏదైనా అదర్ బిజినెస్ ఉందా అనేది దాని గురించి కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇంటి నెంబరు, అడ్రస్ అనేది కూడా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ మనం జస్ట్ అప్లోడ్ చేసేది 3 ఉన్నాయండి. ఒకటి పాన్ కార్డ్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు, అక్కడ నెంబర్ అయితే మ్యాండేటరీ అయ్యాలి, కానీ ఇక్కడ మీరైతే స్కాన్ కాపీ అయితే అడుగుతాం అయితే జరుగుతుంది. అలాగే క్యాష్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిటరీ ఫోటో, మీది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ ఒకటి, మనకి పాన్ కార్డ్ ఒకటి, ఈ 3 అయితే మీరు అప్లోడ్ చేసుకొని ఇవనేది టిక్ మార్క్ చేసి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అనేది చేసుకుంటే మీకైతే సరిపోతుందండి. ఈ విధంగా అయితే మైనారిటీ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఈ 50,000 అనే స్కీమ్ వస్తే మనకైతే ఏదైనా చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవడానికి అయితే మంచి అవగాహన ఉంటుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.